హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? ప్రస్తుత కాలంలో అప్పులు లేని వారు ఎవ్వరూ ఉండరు. ఈ విధంగా అప్పులతో ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. మరి మన ఆర్థిక ఇబ్బందులను తొలగించి మనకు అప్పులు తీర్చమని చాలామంది దేవతలను వేడుకుంటూ ఉంటారు. ఈ విధంగా అప్పుల సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశేషాలు ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వరంగల్ హైవే చిల్పూర్ గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గుగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి రుణ బాధలు తీరిపోతాయని భావిస్తారు. అసలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అప్పులు ఏ విధంగా తీరుతాయనే విషయానికి వస్తే, పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ అప్పులు తీర్చలేక వెంకటేశ్వర స్వామి ఎంతో గుబులుగా చింత చేస్తూ చిల్పూర్ గుట్టకి వచ్చి అక్కడ గుహలో కుబేరుణ్ణి అప్పు తీర్చలేకపోయానన్న బాధతో తపస్సు చేశారని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా స్వామివారు అప్పు తీర్చలేక గుబులుతో ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ వెలిసినటువంటి స్వామివారిని గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ కొండకు స్వామివారు వచ్చినప్పుడు కొండ కింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఈ విధంగా స్వామివారి పాదాలు ఉన్న చోటున పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడే ఒక అఖండ దీపం వెలిగించి ఉంది అని పురాణాలు చెప్తున్నాయి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.